అయింది కదా. మా తమ్ముడు మరదలు ఇంటికాడు ఉన్నారు, పనికి పోయినరు. ఏమే అవుతుంది అయ్యాలా పొద్దుపోతాను చెల్లి కానీ ఈ ఒడోనియా అంటే అది అది పొద్దు పోతుంది కానీ అందుకే అంటానా. పొద్దు పోతుందని నీకు ఇప్పుడు వచ్చిందా? తెల్లారు వేసిన కంచెలు పని మొత్తం నేను వేసుకుంటే పనితో నాశనమైనవా? బరెల పొరుగుల పనికి ఏం తెలుసు? ఇక నువ్వు ఒక్కదానే చేస్తాను కావచ్చు భూమి మీద పని. అయినా రోజు ఏదో ఆ పని ఈ పని ఆదరణ కనపడితే ఇవాళ ఒక్కరోజు చేయకపోతే ఏమవుతుంది? ఓ ఎన్ని చేసిన కుక్కలు ఉడతాను. ఆపుతాంది కొలుపు, ఎండ బాగా అవుతుంది. జబ్బులు చేనులో పోయంపా. ఎప్పుడు చూడు ముసలాడు గులినట్టు గులుగుతూనే ఉంటాడు. నేనే నానే ఇప్పుడు లెల్లు చేసేది. పొద్దు పోతాను పోదాం పాయా అన్న. ఓ చదువు చదవబడుతుంది. దశి నోర్మై చదువు నువ్వు చదువుతావు, నేను చదువుతాడా? నాడు ఏం మాట్లాడకపోతేనేమో మాట్లాడతలేవు అంటది, మాట్లాడితేనేమో నోరు పని చేయంటుంది. అవ్వ దీంతో నెగలు నాకైతే కట్టం అంటే కట్టం పడేది. నీ అవ్వ అయ్యో పనికి పోయినట్టున్నారు కదా. అదేంది 7 బోళ్ళు ఆనే పెట్టింది, 7 బట్టలు ఆనే పెట్టింది. అయినా దానికి పని తీరిందో లేదో. ఇంట్లో ఆడి చదివినాడు చదువుకుంటుంటివి, మనకంటే ముందుగా కైకిలోళ్ళే వచ్చారు.
అవునే ఓ గాయిద్దానా పత్తెరు నెరికేనా నువ్వు కొంకలు ఎందుకు పట్టుకొచ్చినావే గాయదాన్ని నేను కాదు నువ్వే తెలుగు కలదాన్ని నేను పత్తెరుడు చెప్పనే అయిపోతుంది గడ మిరప చెట్లు ఉన్నాయి కదా కలుద్దామని కొంకలు పట్టుకొచ్చిన ఓ మిడిచి మిడిచి ఆడుతాండి అబ్బాయిగా ఏమైంది పిల్ల మేము మునుబట్టి వెళ్తీవి ఇంకా రాపోతుంది నీ చేనే ఇంత లేట్ చేతివి ఏం చేయాలక్క ఇగో మా పిల్లగాడు ఏ వాటికి అల్ల అయింది చదివిందే చదువుతాడు ఇంట్లో సంచులు రీడిని పత్తేసుకపోరావా సప్న ఈ నల్లమొక్క పొడ ఎటు వేయిండు ఓ నల్లమొక్క పొడ ఇటు సంచులు నిన్నాయి గట్ట పోతాను ట్రైవ్ తీసుకోవద్దు అరే ఇవాళ ఈ పత్తి ఆడి నన్ను ఏదో గతి చేస్తుందిరా అవ్వ నీ అవ్వ నాతోటి అవుతలేదు ఇక ఏంది తింటావు పంది లెక్క తట్టడంతా నీ మొద్దు ముఖం కట్టే గాయంతిద్దరు అయితే తీసుకొని రాపో ఎండ ఎట్లా కొడుతుందో చూసినావా నీకేమన్నా ఏర్పడుతుందా అనే గా మాట అంటే కొంచెం సిగ్గు అనిపించలేదు నీకు మొగడేమో వంటడట అర్థం పని చేస్తుందట నీ సిగ్గులేనోడా పో సక్క ఎండ కొట్టడానికి ఆడోళ్ళు అయితేంది మొగోళ్ళు అయితేంది అదైనా పానమే ఇదైనా పానమే దేహే సప్పుడేక వండు పండకపోతే నేను నరుకుతానానే నీదే నడవబట్టే నాదేమన్నా నడుతుందా ఎవరన్నా నింటే నిజమే అనుకుంటారు ఇది ఎంత గయ్యాడదో అనుకుంటారు ఈ వారం కనుక్కోకుండానే పన్నారు ఇక అగో గేట్ ఎవరు తీసిర్రు నీకు మంచిగా వేసి వచ్చిన అగో ఈ బట్టలన్న ఈ మహాన్ భావరాలు ఎప్పుడు వచ్చిందో అక్క ఎప్పుడు వచ్చినావే ఒక ఫోన్ చేసి ఇంటిగా ఉండేవాళ్ళంగా అయినా గిడం అనుకున్నావేందే ఒళ్ళు చూడు ఎట్లా కలుతుందో జ్వరం కూడా వచ్చినట్టుంది తలంది అయితే తీరా ఇప్పుడు ఏమైంది ఏదో రోడ్డు మీద ఉన్నట్టు చేస్తావు ఇది ఇల్లే కదరా ఏమావుడు కాదే నువ్వు నాకు ఫోన్ చేస్తే అయిపోవు ఇంటికి వచ్చేవాళ్ళం కదా పని కాంచి అక్క మంచిగా ఉన్నావా ఏం మంచిగా ఉన్నది పేద కలుతుంది జ్వరం వచ్చింది కనబడట్లేదు తలంది అయ్యో అడిగే పద్ధతి తెలియదు టైం తెలియదు లేక ఇలా ఉన్నది వెళ్ళదు జాగ్రత్త ఇంకా ఫోన్ చెప్పు డాక్టర్ ఫోన్ చేద్దాం నా లెక్క ఇంకా పొద్దున పాలనే రాబెట్టుకో ఇంకా ఫోన్ అయితే డాక్టర్ ఫోన్ చేద్దాం ఓంగనే పిల్లి తాగినట్టు రావద్దు కదా పాలు ఉన్నాయని అడుగుతాను లేకపోతే ఒక పాల ప్యాకెట్ తెచ్చి చాయ్ పెట్టాలి ఇంకా ఫోన్ అయితే అందుకో ఫోన్ అందుకో ఇగో నల్లమొక్కపోడు అక్కకేమన్నా అయింది అంటే చాలు ఆగమాగం అవుతాడు అదే పిల్లానికి ఏమన్నా అయిందంటే జిడ్రుమని కూడా అన్నాడు ఇంత గోలి కాదు కదా ఇంత జంబాం కూడా కొనుక్కురాడు ముద నష్టపోడు ఛీ హలో డాక్టర్ సార్ ఈ మా అక్క బాగా జ్వరంతో ఇంటికి వచ్చింది ఒకసారి ఇంటి దగ్గర రా ఏంది అక్కడికే తీసుకురమ్మంటారా సరే సరే అరే అది తీరా తమ్ముడు తగ్గిపోతుంది నువ్వేం మాట్లాడక నీకేం తెలియదు నువ్వు సపరేట్ అది కాదురా చెప్తే ఇగో. ఇగో అక్క పాలు తాగు పాలు తాగడానికి అట్లా పండుకున్న గిత్త తాగుతుందా ఇట్లా లేపి పూకుంటే పెట్టి ఇవ్వాలి పాలు ఎవరైనా నిల్వ చేసి ఇస్తారానే ఉడిసేది అయ్యా 2 చేతులు నాయే కదా జ్వరం అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువైంది పేదలు ఎట్లా కలుతుంది అయ్యో ఎందుకంత ఆగమవుతాను అరే గంత జ్వరం వచ్చింది భయం కాదానే అదే ఎందుకు అంత కోపానికి వస్తాను మరి లేకపోతే అది చూడే ఏం మాట్లాడతాను అయ్యో నీ ఎగురుడు నాకేడ అర్థమైతలేదు అయితే తీరా ఇప్పుడు ఏమైందని ఏమవుడు కాదు ఆ మాట్లాడే పద్ధతి నచ్చలేదు నాకు
డాక్టర్లు ఏమన్నారు? ఇగో డాక్టర్ ఏమన్నాడంటే ఏం చెప్తలేవేంది? చెప్పినా కానీ ఎంతమంది జ్వరం అని దానికి బాగా జరిగిపోయిన కాంచి రంజి జరిగింది. పిల్లగాళ్ళు ఏమో హాస్టల్ నుండు ఇది ఒక్కతే ఇంటికి ఉండడు కదా, ఊకదే మనాది పెట్టుకుంటాను. మనాది పెట్టుకొని గింత దూరం తెచ్చుకున్నాను. మనది పెట్టుకున్నది కరెక్టే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను? వీడు ఎన్ని రోజులు ఉంటారా వచ్చి? హాస్టల్ ఉన్న పిల్లలను రమ్మని చెప్పు, ఎవరు చూసుకుంటారా? నేను హాస్టల్ ఉన్న పిల్లగాళ్ళు వచ్చి దాన్ని ఆడుచుకుంటారా? ఎవరు అరుచుకుంటారు? మరి నాకేం అవసరం? మరి ఎవరు ఆడుచుకుంటారు? నాకేం ఆడుచుకుంటా? జ్వరంతో వచ్చిందని జ్వరంతో ఇలా కొడతాను ఇంతకెళ్ళి. అంటే వాళ్ళకి ఇళ్ళకు పంజాయ్ ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. నువ్వేం చేయనక్కర్లేదు, అంతా నేనే చెప్తా. ఈ రకంగానే దానికి సేవ చేసే అదృష్టం నాకు దక్కింది. అమ్మ నాన్న లేకున్నా నన్ను ఎంతో గౌరవంగా పెంచింది, ఆ మాత్రం చేయలేనా? కానీ నువ్వేమన్నా దాన్ని అన్నావు అనుకో, తమ్ముడు తమ్ముడు ఎట్లుందక్క? మంచిగానే ఉంది కానీ రాత్రి అంతా ఇట్లే పడుకున్నావారా? నా గురించి ఎందుకు నీకు జ్వరం తగ్గిందక్క? మంచిగానే ఉన్నారా? సరే అక్క, నేను పోయి పాల ప్యాకెట్ వేసుకొస్తా, లేచి మొహం వరకు. ఏమే తెల్లారింది, లేవరాదే? నువ్వు ఊడుతున్నావని నీ తమ్ముని తెలిసింది అనుకో, ఇక నన్ను ఉంచనే ఉంచాడు. అది కాదే, ఏం కత్తి? నేను ఊడ్చుకుంటా, నువ్వు ముఖం కడుక్కోపో, నేను మా వేసుకుంటా. షీ, నా బతుకు పాడుగాను. మందందరికి సాకిరి చేయడానికే నా జీవితం మొత్తం అయిపోయేటట్టుంది. ఇప్పుడే పోతావు అక్క? ఈ చీట వేసిందా?
4 రోజుల దీపావళి పండుగ పెట్టుకుని కుప్పేటి పోతావు పడగైపోయినా పోతుండు. అది కాదురా, నాకు మంచిగానే అయింది కదా, నేను పోతా. మంచిగా లేదు లేదు నేను చెప్పినప్పుడు నీకు ఎదురుగా అనుకో పండుగ నాకు పోతుంది. ఏం చేస్తాను ఏడున్నావు గిన్న అంగీడ పెట్టావు. అరే ఏంది ఏమో ఆడ పెట్టినట్టుగా అంతగానే పిలుస్తాను. నీకు ఏడో తెలుస్తలేదా? చూసుకొని వేసుకో. ఉతికింది నువ్వు చేసింది నువ్వు ఏడబెట్టింది నాకు తెలుస్తా. అయితే కానీ అన్నం కూర అయిందా? మా అయింది. అయితే అక్కకి వేసుకురాపా తిని గోళీలు వేసుకుంటుంది. వచ్చినప్పటి నుండి చేసే పని కాదే కదా. ఎప్పుడు నాకు గంట కాదు. సరే ఇన్ని రోజుల నుండి ఇంత మంచిగా నన్ను బాధ పెట్టింది. నా మాటలతో నా చేష్టలతోని ఈవెన్ చాలా బాధ పెట్టిన. ఇక నుండి ఈవెన్ సంతోషంగా చూసుకుంటా. తమ్ముడు బయటకు పోయినట్టున్నాడు. ఆడ వచ్చేలోపు నేను ఇంటికి పోతా. మళ్ళీ ఆడ వచ్చిందంటే నన్ను ఓనియాడే. అక్క నువ్వు ఏడుకోవడద్దు అక్క. ఇంకా 4 రోజుల పండుగ ఉంది కదా, అందరం ఒకటెక్కడ ఉండి సంబరంగా వేసుకుందాం అక్క. నువ్వు ఏడుకోకూడద్దు. అది కాదే, నేను పోతాను మాట. అద్దక్క